అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల లడ్డు కల్తీ విషయంలో ముసురుకున్నటువంటి వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఆ విమర్శల జడివాన ఆగడం లేదు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆలయ సంప్రోక్షణ పూర్తి చేసి శాంతి యజ్ఞాన్ని కూడా కంప్లీట్ చేశాయి. దీంతో అన్ని విమర్శలు ఎదుర్కొన్నటువంటి కల్తీ దోషం తొలగిపోయినట్టేనా? దీనిపైన ఆధ్యాత్మికవాదులు ఏమంటారు? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు శిష్లా జయశంకర్ గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం. నమస్కారం సార్. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కోట్ల మందికి చాలా ముఖ్యమైన పవిత్రమైనటువంటి స్థలం. సో అనూహ్యమైనటువంటి విమర్శలు, వివాదాలు రాజుకున్నాయి. ఇప్పుడు ఈ శాంతి యజ్ఞం చేయడం కానీ, సంప్రోక్షణ చేయడం కానీ, మొత్తం ఈ ప్రక్రియ అంతటితో దోషం తొలగినట్టుగానే భావించవచ్చా? ఇక మీద దోషాలు జరగవని గ్యారంటీ ఎవరన్నా ఇస్తే ఇది తొలగినట్టని మనం అనుకోవచ్చు. ఓకే. సో జనరల్గా ఏంటంటే దోషాలు అనేవి జరుగుతూ ఉంటాయి తెలిసి తెలియక. ప్రతి పూజ తర్వాత మనం కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయతి సమర్పయామి అని ప్రాయశ్చిత్తం మంత్రం చెప్పుకుంటాం. అట్లాగే ఇది చేశారు, బాగుంది. బట్ ఇది ఆగాలి. ఇటువంటి అపచారాలు జరగకుండా స్వామివారి పట్ల, దైవానికి అక్కడ అపచారం జరగకుండా, అనాచారం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలక మండలిది, ప్రభుత్వానికి. అసలు ఈ వ్యవహారంలో ఏంటి మీ అభిప్రాయం ఏంటి? చాలామంది ఏంటంటే కల్తీ జరిగిందా లేదా, ఏదో బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచాడు అనే దాని మీద చర్చ జరిగినట్టుగా అసలు జరిగిందా జరగలేదా ఇదే చర్చ, ఇదే విమర్శ రోజుకు కొత్త పాత్ర ప్రవేశిస్తుంది. రాజకీయాలు ప్రవేశిస్తున్నాయి, సినిమా రంగం నుంచి కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా జరిగే ఉంటుందండి. అంటే కావాలని చేయకపోయినా కూడా చిన్న కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఒక వేరుశనగ నూనె కొంటేనే 200 రూపాయల ప్యాకెట్ ఉంటుంది. ఓ నువ్వుల నూనె ప్యాకెట్ కావాలంటే 450, 500 లేనిదే ప్యూర్ రాదు. అలాంటిది నెయ్యి 300కి, 350కో లేకపోతే 400కో కొంటూ ఉంటే అది ఖచ్చితంగా ప్యూర్ దేశీవాళీ ఆవు నెయ్యి అయ్యి ఉండదు. జెర్సీ అనేది గోమాత కింద రాదు. జెర్సీ నుంచి తీసేది నెయ్యి కాదు, ప్యూర్ దేశీవాళీ ఆవు నుంచి తీసిందే నెయ్యి. ఆ నెయ్యిని కూడా ప్రాసెస్ చేసే విధానం వేరుగా ఉంటుంది. అంటే పాలని కాచి క్రీమ్ చేసి, ఆ క్రీమ్ని హీట్ చేసి దాని ద్వారా వచ్చిన నెయ్యి తక్కువ ధరకు వస్తుంది. మన ఆయుర్వేదంలో కానీ మన వేదంలో కానీ చెప్పినట్టుగా ఆజ్యము అంటే హోమాల్లో వాడే ఆజ్యము అంటే నెయ్యి. నెయ్యి అంటే ఆవు నెయ్యి, మళ్ళీ గేదె నెయ్యి కాదు. ఓకే. నెయ్యి అంటే ఆవు నెయ్యి. స్పెసిఫికేషన్ ఉందా? ఇప్పుడు ప్రతి ఒక్కరి చర్చ ఏంటంటే ఇంత క్లారిటీ ఉందా? ఈ విధానం ప్రకారం తీసుకొచ్చినటువంటి నెయ్యిని మాత్రమే స్వామివారి అవసరాలకి, ఏదైనా కావచ్చు, ప్రసాదానికి. సార్, ఇది మన ఇంట్లో పరిశుద్ధమైన నీళ్ళు ఎలా తాగడం అనేది ఎంత అవసరమో, స్వామివారికి ఇలాంటి నెయ్యి ఇవ్వాలనేది ఆగమశాస్త్రంలో అందరికీ తెలిసి ఉండాలి, తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. తెలియకుండా అది పాలక మండలో లేకపోతే ఇంకెవరో చేసుంటే కనుక అది పొరపాటు అవుతుంది. ఓకే. సో ప్యూర్ ఆవు నెయ్యి, దేశీవాళీ ఆవు నెయ్యి అనే దానికి ప్రాసెస్ ఏంటంటే, పాలని పెరుగుగా తోడుపెట్టి, పెరుగుని మజ్జిగ చేసి, ఆ మజ్జిగ నుంచి తీసిన వెన్నపూస, మన పూర్వకాలం మన ఇళ్లలో మన నాయనమ్మలు వాళ్ళు చేశారే, అది విధానం. ఆ విధానంలో తీసిన దాన్నే నెయ్యి అంటారు, ఆజ్యము అంటారు. దాన్నే స్వామివారికి వాడాలి. మనం తినేది కూడా అదే, మన తినమని చెప్పింది కూడా అదే. ఓకే. బట్ కాలక్రమంలో ఈ గేదెల పెంపకం, తర్వాత జెర్సీ ఆవులు దిగుబడి ఎక్కువిస్తున్నాయి కాబట్టి ఇవి రావడంతో ఈ కల్తీ ఏర్పడి ఉంటుంది. ఇవి తక్కువ ధరకి రావటం వల్ల ఆటోమేటిక్గా అందులో మిగతావి కలిసి, ఇప్పుడు అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా, లేకపోతే ఇతరత్ర చెప్తున్నట్టుగా పంది కొవ్వు సంబంధించింది కలిసిందా లేదా అనేది పక్కన పెడితే, అది స్వామివారికి నిషిద్ధమైన కొవ్వు మాత్రమే. అంటే సపోజ్ అనుకోండి, దేశీవాళీ ఆవు బదులు జెర్సీ ఆవుది కలిసిందనుకోండి, అది కూడా అపవిత్రమే. ఓకే. ఒకవేళ గేదె ఏదైనా కలిసిందనుకోండి, అది కూడా అపవిత్రమే. సో సప్లై చేసేవాడు ఎక్కడో ఉంటాడు. మీరు ఏ కర్ణాటక నుంచో, ఏ తమిళనాడు నుంచో, గుజరాత్ నుంచో తెప్పిస్తున్నారు కాబట్టి, సో వాళ్ళు ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఒక ఆధ్యాత్మిక సంస్థగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా, అక్కడ స్వామివారికి అపచారం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్న ఎవరైతే సంబంధీకులు ఉంటారో వాళ్ళ బాధ్యత. మీ బాధ్యత పాలక మండలి అంటే టికెట్లు అమ్ముకోవడమును, రూములు కేటాయించుకోవడానికి మాత్రం కాదు.
కానీ ఎలాంటి కల్తీ జరగలేదు, ఎలాంటి అపచారం జరగలేదు, దోషం అనేదే లేదు అని క్లియర్గా టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కోనేటిలో మునిగి మరి ప్రమాణం చేశారు. అంటే ఆయనకి తెలిసిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ఆయన అలా అనుకుంటుండొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, జెర్సీ ఆవుది కలిసినా కూడా అది కల్తీయే. ఓకే, అది స్వామివారికి సమర్పించదగిన నెయ్యి కాదు. ఇందుకు ఉదాహరణగా మీరు ఒకసారి చిన్నజీయర్ స్వామివారు గత 2 ఏళ్ల క్రితం చేసిన రామానుజాచార్యులు వారి సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆయన ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రమాణాలతో ఉన్న నెయ్యిని 2,500 3,000 రూపాయలు వెచ్చించి ఆ యాగానికి కావాల్సిందంతా కూడా గుజరాత్ నుంచి తెప్పించారు. సో ఒక యతి, ఒక జీయర్ స్వామి ఆ పని చేయగలిగినప్పుడు కోట్లాది రూపాయలు ఉన్న ఆదాయం ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామికి మీరు అలాంటి పని ఎందుకు చేయలేరు? కానీ ఇప్పుడు అదే కోణంలో చూస్తే ఒక రేట్ క్రైటీరియా ప్రకారమే చూస్తే కనుక ఇప్పుడు వీళ్ళు సప్లై చేయడం కాదు, గతంలో నందిని సప్లై చేసిన, అందుకని ఇప్పుడు వీళ్ళు ఎవరో డైరీ సప్లై చేసినా కానీ 400 నుంచి 500 రూపాయల మధ్యలోనే ఉంది ధర. అవునండి. ధర ప్రామాణికతను బట్టి కల్తీని నిర్ణయిస్తే ఇప్పటి వరకు స్వామివారికి ఉపయోగించినటువంటి ఈ మొత్తం కల్తీ కింద చూడాల్సి వస్తుంది. అంతే కదా, ఇప్పుడు నేను వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని పరిష్కారం ఏంటి? ఇదంతా ఇదో రాజకీయ పరమైనటువంటి రగడలాగా తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఎవరు పై చేయి. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకుంటున్నాం అండి. ఇక్కడ జరిగింది స్వామివారికి జరిగిన అపచారంగా మనం ఆలోచిస్తున్నాం. దీనికి పరిష్కారం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు గో సంపదను పెంచి ఎట్లా అయితే స్వామివారికి సమర్పించే పూలు వాళ్ళే కల్టివేట్ చేస్తున్నారో, స్వామివారికి సంబంధించిన ఇప్పుడు పునుగు పిల్లి తైలం స్వామివారికి పోస్తారు. సో ఆ జాతి అంతరించిపోతుందని వాళ్ళు పునుగు పిల్లుల్ని పెంచి స్వామివారికి అది వాడుతున్నారు. ఎందుకంటే అది స్వామివారి విగ్రహానికి అది పూయకపోతే అక్కడ సైంటిఫిక్గా స్వామివారికి తాపం ఉంటుంది, అది రాస్తేనే ఆయన శాంతంగా ఉంటారని అంటారు. కనుక అలా చర్యలు తీసుకొని పునుగు పుల్లిలు జాతి అంతరించిపోతుందని వీళ్ళే దాన్ని పెంచి పోషించి దాన్ని అంతరించకుండా వీళ్ళే చేస్తున్నారు. అదేవిధంగా గోసంపదను కూడా పెంచి గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిత్యం అంటారు. గోవులు బ్రాహ్మలు వేదము ఎక్కడ పరిరక్షింపబడతాయో అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుంది, ఆ ప్రదేశం సుభిక్షంగా ఉంటుంది, భగవంతుడు సంతోషంగా ఉంటాడు అనేది దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు రాజకీయంగా ఈ వివాదం మొత్తం కూడా ఒక రకమైనటువంటి 2 వర్గాల మధ్య పోటీలాగా హోరాహోరీగా ఏదో యుద్ధం జరుగుతున్నట్టుగా మారిపోయింది. మీ అభిప్రాయం ఏంటి? అసలు తిరుమల క్షేత్రంలో ఈ రాజకీయ రగడగా మారడం, సరే ఇక్కడ అపచారం జరిగిందనే దాని మీద ఎవరి వర్షన్స్ వాళ్ళు చెప్తున్నారు, కొన్ని ఆధారాలు కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి నమ్మికను బట్టి భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ రాజకీయపరమైనటువంటి ధోరణి ఎందుకు వస్తుంది? వీళ్ళు రాజకీయపరమైన ధోరణి ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ గళం పవన్ కళ్యాణ్ గారు విప్పారు కాబట్టి. ఎందుకు ఆయన భక్తుడిగా జరిగిన అపచారానికి ఆయన డీప్గా ఆయన అదే చెప్తున్నాడు. దీనికి నేను ఎవరిని నిందించట్లేదు, అందుకనే ప్రాయశ్చిత దీక్ష ఆయన చేశాడు కానీ మిమ్మల్ని ఎవరిని చేయమనలేదే. ఆయన ఊరందరినీ తప్పు చేసిన వాళ్ళకి కదా శిక్ష వేయాల్సింది. ఇప్పుడు అంటే అదే అంటారు, భగవంతుడిని వేడుకుంటాం, మానవాళి వల్ల జరిగింది ఇది. అంటే కొంచెం వైడ్గా ఆలోచించాలి. ఇక్కడ పార్టీలకు అతీతంగా, మనుషులకు అతీతంగా, విభేదాలకు అతీతంగా ఆలోచిస్తే ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది? మానవ జాతి వల్ల జరిగింది. సో అందుకని నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నాను అన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే పట్టిందా? ప్రతి ఒక్కళ్ళు, ప్రతి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాయశ్చిత్తం చేయాల్సిందే. ఈ వివాదం సమసిపోయి స్వామివారికి సరి అయిన కైంకర్యాలు అందే వరకు కూడా మనం అందరం కూడా ఆ దేవదేవుణ్ణి ప్రార్థించాల్సిందే. మనం ప్రతిరోజు ప్రాయశ్చిత్తం చేయాల్సిందే, దండం పెట్టాల్సిందే. నీ ఇంట్లో కష్టం వస్తే అయ్యా స్వామి ఏడుకొండలవాడా నన్ను కాపాడని మొక్కుకుంటున్నావు కదా, సో ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకో స్వామి, మేము చాలా అల్పులము, చాలా మాకంత శక్తి లేదు, మమ్మల్ని మేమే కాపాడుకోలేము, నిన్ను మేము ఎక్కడ కాపాడుతాము. అదే మాట ప్రకాష్ రాజ్ చెప్పినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే, మీరే అధికారంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి మీరే, ఇన్వెస్టిగేట్ చేయండి, వాస్తవాలు చెప్పండి అంటారు. దాన్ని కూడా నేరంగా పరిగణిస్తున్నటువంటి, నేరంగా పరిగణించట్లేదు. అక్కడ కొన్ని అభ్యంతరకరమైన మాటలు, అంటే ఎవరిని రెచ్చగొడదామని చూస్తున్నావు, ఏం చేద్దామని చూస్తున్నావు అన్నాడు ఆయన. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చారు, అంతే తప్ప ఇన్వెస్టిగేట్ చేయడానికో చెయ్యమన్నందుకు ఆయన ఏమనలేదు. ఇన్వెస్టిగేషన్ చేయడానికే దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలని ఆయన మాట్లాడుతున్నారు. అది నిజం, అది జరగాలి. హిందువుల్లోనే డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ అప్లై అవుతుంది.
మిగతా ఏ మతానికి ఇలాంటి విఘాతం జరిగినా కూడా ఎవరు మాట్లాడే ధైర్యం చేయరు. కానీ హిందువుల్లో ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. ఇప్పుడు లడ్డు వివాదం గురించి బయట వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, బయట మతస్థులు ఎవరు మాట్లాడట్లేదు, అన్య మతస్థులు ఎవరు మాట్లాడట్లేదు, మాట్లాడేది హిందూ మతం వాళ్ళు. కనుక డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ ఇక్కడ మాత్రమే అప్లై అవుతుంది. ఎందుకు? ఇవన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలు కాబట్టి. ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండవు, ఆయనకు అవసరం లేదు. అందరూ ఓటు వేస్తేనే కదా జనసేన నాయకులు అందరూ వేస్తారు. ఆయన వెళ్ళే పద్ధతిలో ఆయన అందరికీ సపోర్ట్ ఇచ్చాడు కదా. ఆయన అదే చెప్తున్నాడు, అందరికీ నేను అందరినీ గౌరవిస్తాను, బట్ నా సనాతన ధర్మానికి విఘాతం కలిగినప్పుడు మటుకు నేను గళమెత్తుతాను. ఇది గళమెత్తాల్సిన అవసరం నా ఒక్కడిది కాదు, మీ అందరిదని చెప్తున్నాడు కదా ఆయన. అది చూసి తెలుసుకోవాలి మనం. ఇవాళకైనా ఆనందపడాలి. ఒక రాజకీయంగా ఉండి ఒక పవర్ఫుల్ స్థానంలో ఉండి హైందవత్వం మీద గళం విప్పే శక్తి ఒక వ్యక్తికి భగవంతుడు ఇవ్వటం కూడా ఒక ఆనందమే. ఇలాంటి పరిణామం సంభవించడం వల్లే ఇలాంటి జరిగిందని కూడా అనుకోవచ్చు మనం. ఇది దైవ నిర్ణయంగా భావించవచ్చు. ఆయనకి సపోర్ట్గా నిలిచి ఆయన ఏదైతే చెప్తున్నారో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఒకటి ఏర్పడాలని, అది ఖచ్చితంగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. సాధ్యమయ్యే పని. ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి వ్యవస్థని పరిరక్షించడానికి అక్కడ ఒక బోర్డు పనిచేస్తుంది, టీటీడీ అని. అలానే చాలా ఆలయాలకు సంబంధించి పరిరక్షణ అంటే వాటి నిర్వహణ. అదేనండి, అంటే ఇది చాలా జాతీయ స్థాయిలో ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేయడం సాధ్యమయ్యేటువంటి విషయమేనా? ఏదైనా మొదలు పెడితే కదండి, విత్తనంతో మొదలవుతుంది. మొదలు పెట్టాలి, ఇవాళకైనా సంకల్పం చేయాలి. చేస్తేనే దీనికి ఒక పరిష్కారం లభిస్తుంది. లేనట్టయితే ఏమవుతుందంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానములు టీటీడీ అక్కడ పరిపాలనా విభాగం ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేసినట్టుగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు తప్ప అక్కడ ఉన్నది దైవము, ఆ దైవానికి జరగాల్సింది జరగాలి, ఇక్కడ ఏ లోపము జరగకూడదు, ఇక్కడ ఎటువంటి అపచారం జరగకూడదు అనే స్పృహ కానీ భయం కానీ భక్తి కానీ లోపించినట్టుగా కనబడుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వ పక్షాన తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా తక్కువ, స్వతంత్రంగా వ్యవహరించేటువంటి బోర్డు టీటీడీ అని అంటున్నారు. బోర్డు ఎవరండి? ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్ కాదా? బోర్డు ఎవరు? ఏ ప్రభుత్వం అంటే వాళ్ళ మనుషులనే కదా పెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ స్వామివారి సేవ చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళనే చేస్తున్నామని అంటున్నారు. స్వామివారి సేవ ఏ సేవ చేస్తున్నారు? వాళ్ళ సర్కిల్కి టికెట్లు ఇచ్చుకోవడానికిను, వాళ్ళ సర్కిల్కి విఐపి దర్శనాలు చేయించుకోవడానికిను అంత మట్టుకే తప్ప పరిపాలనా విభాగంలో మీరు ఏమాత్రం వ్యాపారపు పోకడం లేవని చెప్పమనండి. మీరు అక్కడ ఏదో ఒక కాస్ట్ కటింగ్ లాగా చూసి ఎక్కడ తక్కువగా వస్తుందో కొటేషన్స్ తీసుకొని అక్కడ చేయడం అనేది అది కాదు. ఎక్కడ నాణ్యమైన దొరుకుతుంది, ఎలాంటి వస్తువు వాడాలి, ఎలాంటి ఇది వాడాలి అనేది అన్ని చూసుకొని పాటించి చేసేవాళ్ళు కావాలి. దానికి దైవం అంటే భక్తి గల వాళ్ళు ఈ మతస్థులే ఉండాలి. వేరే ఏ మత సంస్థల్లో కూడా ఇతర మతస్థులు ఉద్యోగస్తులుగా ఉండరు. కానీ టీటీడీలోకి వచ్చేసరికి అన్య మతస్థులు చాలామంది ఉన్నారు. సో అక్కడ ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళు లుంగి కట్టుకొని తెల్ల చొక్కా వేసుకున్నా బయటకు వచ్చినాక సాయంత్రం చర్చికి వెళ్తున్నారు. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు, నువ్వు ఎలాంటి పవర్ఫుల్ దేవదేవుడి దగ్గర నువ్వు పనిచేస్తున్నావు అనే భయము భక్తి స్పృహ జ్ఞానము వాళ్ళకు ఉంటే ఇలాంటి పనులు చేయరు. అంటే ప్రతి దశలోనూ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వివాదానికి అందరికీ కారణం అటువంటి బాధ్యత లేని ఉద్యోగులేనా? ఈ ప్రకటన ముఖ్యమంత్రి చేసిన తర్వాత చాలా మంది మాట్లాడింది ఏంటంటే ఉద్యోగుల మనోభావాలు గాయపడతాయి దీనివల్ల. ఇక్కడ ఎవరిని మనం నిందించట్లేదండి, ఇదంతా వ్యవస్థలో మార్పు రావాలి. మనం వ్యక్తుల్ని నింద చేయట్లేదు, వ్యక్తుల్ని వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషనల్ వ్యవస్థ మారి ఇది ఆధ్యాత్మిక సంస్థ అండర్లోకి వెళ్ళాలి. ఆధ్యాత్మిక గురువులకు మాత్రమే దీని యొక్క విశిష్టత తెలుస్తుంది. పీఠాధిపతులకి మతాధిపతులకి గురువులకి ఆధ్యాత్మికవేత్తలకి మాత్రమే దీని విలువ తెలుస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు సముచితంగా ఉన్నాయి, మీకు సాటిస్ఫాక్టరీగా ఉన్నాయని అనుకోవచ్చా? ఎందుకంటే పండితులతో మాట్లాడారు, రెమెడీస్ ఏం చేయాలనే దాని మీద వర్క్ చేశారు. ఆలయంలో నాణ్యత ప్రమాణాలు పెంచేటువంటి అంశాలపై దృష్టి పెట్టారు కాబట్టి సమస్య పోయినట్టుగా చూడొచ్చా? అంటే రేపొద్దున గవర్నమెంట్ మారినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి సమస్య మామూలు స్థితికి తయారని గ్యారంటీ ఉంది. కనుక దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం కావాలి. గవర్నమెంట్ బేస్డ్ కాదు ఇది, దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలంటే అది సనాతన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సనాతన ధర్మరక్షణ బోర్డు ఒకటి ఏర్పడాలి. ఏర్పడినప్పుడే మన దేవాలయాలు అవి రక్షింపబడతాయి. కొన ఊపిరితో ఉన్న హైందవత్వం అంటే జనాలు గుడికి వెళ్తారండి, దండం పెట్టుకుంటారు. కానీ సమస్య వస్తే ఇది నా ఇంట్లో జరగలేదు కదా అని ఎవరు మాట్లాడరు, ధైర్యంగా ముందుకు రారు. ఎందుకంటే భయం అందరికీ.
దైవం అంటే లేని భయం ప్రజలన్నా ఓట్లు పోతాయనే భయం ఎక్కువ. ప్రతి ఒక్క హిందువు ఆయనకి బాసటగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. రాజకీయ నాయకులు ఇప్పటికైనా మీ ఓట్లు పోతాయి, ఓట్లు పడవేమో, లేకపోతే ఈ వర్గానికి కోపం వస్తుంది, ఆ వర్గానికి విరోధం అవుతామనే అంశాలను వదిలి దైవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దైవాపచారాన్ని, మన హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళుగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి బేషరతుగా మద్దతు ఇవ్వాలి. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది విశ్లేషణ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, అలానే టీటీడీ పరంగా తీసుకున్నటువంటి చర్యలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ ఇది శాశ్వత సమస్య పరిష్కారం కింద మనం చూడడానికి అవకాశం లేదని శిష్లా జయశంకర్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టుగా ధర్మ రక్షణ బోర్డు అనేది ఉంటే హిందూ సమాజానికి సంబంధించి ఇటువంటి అకృత్యాలు మరొకసారి జరగకుండా, మరొక చోట జరగకుండా జాగ్రత్త తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని ఆయన చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.